నమస్తే అండి, నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. మీకు ఇప్పుడు చూపించిపోయి ఈ హౌస్ కాకినాడ జిల్లాలోని కాకినాడ మున్సిపల్ ఏరియాలో ఉన్న సంజయ్ నగర్ లో ఉందండి. ఈ హౌస్ ఇళ్ల మధ్యలోనే ఉందండి. మీరు చూడొచ్చు, ఈ ఇల్లు 30x30 అంటే తూర్పు పడమర 30 అడుగులు, ఉత్తరం దక్షిణ 30 అడుగులు, మొత్తం కలిపితే 100 చదరపు గజాలు. ఈ బిల్డింగ్ ఏజ్ 10 సంవత్సరాలు అండి. రీమోడలింగ్ చేయించుకున్నారు. ఈ బిల్డింగ్ ను అనుకున్న రోడ్డు 15 అడుగులు ఉంటుందండి. ఈ బిల్డింగ్ యొక్క స్థలం 30x30 అవడం వల్ల చతురస్రంలో ఉందండి. సో 2 గదులు ఇటు 2 గదులు అటు కింద 4 గదుల కింద కట్టుకోవడం జరిగిందండి. ఇది కింద ఫ్లోరింగ్ లో ప్రతి చోట కూడా మనం వైట్ కలర్ చూసేవాళ్ళం అండి. ఇక్కడ గ్రీన్ కలర్ టైల్స్ వేయించుకోవడం జరిగింది. ఈ ఇంట్లో ప్రస్తుతం ఓనర్సే ఉంటున్నారండి. ఈ ప్రాపర్టీకి లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి. లీగల్ క్లియర్ గానే ఉంది. అయినా కానీ మీరు ఒకసారి లీగల్ కూడా చెక్ చేయించుకోవచ్చు. ఈ డోర్ లెఫ్ట్ సైడ్ లో కబోర్డ్స్ తోటి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న వాల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కలర్స్ చాలా బాగున్నాయండి. ఈ హాల్ సీలింగ్ లో పిఓపి లో ఇచ్చిన డిజైన్ కూడా చూడండి, చాలా బాగుంది. బార్డర్ అంతా కూడా పర్పుల్ కలర్ లో ఇవ్వడం జరిగిందండి. మధ్యలో వైట్ కలర్ ఇచ్చి మీకు లైట్స్ పెట్టడం జరిగింది. చుట్టూ కూడా బ్లూ కలర్ లైటింగ్ పెట్టడం జరిగిందండి. మధ్యలో కలర్ఫుల్ గా ఉండే ఒక సర్కిల్ ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక బెడ్రూమ్ అండి. సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా చూసుకోవచ్చు, గ్రీన్ కలర్ టైల్స్ తోటి ఇవ్వబడ్డాయి. ఈ టైల్స్ యొక్క కలర్ చాలా బాగుంది. అలాగే షైనింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు ఇటువైపు ఒక బీరో పెట్టుకున్నారు. అలాగే ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ వాల్స్ కి ఇచ్చిన పెయింట్స్ కూడా చాలా బాగున్నాయండి. అలాగే కబోర్డ్ వర్క్లు కూడా చేయించుకున్నారు. సో మీరు పైన కూడా చూడొచ్చు, బెడ్ పైన. ఇక్కడ మీరు చూసి ఈ గది మనం మొదట చూసిన హాల్ అండి, టీవీ పాయింట్ ఉన్న హాలు. ఈ రూమ్ సీలింగ్ లో ఇచ్చిన పిఓపి చూసినట్టయితే కనుక ఇది ఒక మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగిందండి. సో స్క్వేర్ బిట్ లో ఇవ్వడం జరిగింది. ఇది బార్డర్ కి ఇచ్చిన కలర్ చూసుకున్నట్టయితే గనక బిస్కెట్ కలర్ లో ఉన్న పెయింట్ ని ఉపయోగించారు. ఇది కిచెన్ రూమ్ అండి. కాపర్ కలర్ లో ఉన్న టైల్స్ ను ఉపయోగించారండి. ఇక్కడ 2.5 అడుగుల వెడల్పు గల గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న గ్యాస్ టేబుల్ ని ఉపయోగించడం జరిగిందండి. కింద మీకు కబోర్డ్ వర్క్లు అంతా కూడా చేయించడం జరిగింది. ఆల్రెడీ ఇంట్లో ఓనర్స్ ఉండడం వల్ల కొంచెం ఈ వస్తువులు అది అక్కడే ఉన్నాయి. అలాగే చూపిస్తున్నానని మీరేమనుకోవద్దు. గ్యాస్ స్టవ్ ఉన్న వాల్ కి టైల్స్ వేయించడం జరిగింది. మీరు పైన కబోర్డ్ వర్క్లు కూడా చూడొచ్చు, వీళ్ళు షెల్ఫ్ లాగా కట్టడం జరిగింది. ఈ కబోర్డ్కి ఇచ్చిన కలర్ ఏదైతే ఉందో చాలా బాగున్నాయండి కలర్ కూడా. ఇంకా ఈ కిచెన్ లో పైన పిఓపిలో ఇచ్చిన డిజైన్ అయితే ఏదైతే ఉందో అది కూడా చూడండి, చాలా బాగుంది. ప్రతి రూమ్ లోనూ కూడా పిఓపి డిజైన్ లో కొత్త డిజైన్స్ కనబడ్డాయండి. ఇచ్చిన డిజైన్ ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అలాగే కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా యూజ్ చేయడం జరిగిందండి. ఈ ఇంటికి వెనక వైపు అంటే కిచెన్ దగ్గర ఒక సింక్ ని ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఒక టాయిలెట్ ని కూడా ఇవ్వడం జరిగింది. అది వెస్టర్న్ మోడ్ కమోడిటీతో ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా టైల్స్ ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం తూర్పు సైడ్ డోర్ ని చూస్తున్నామండి. మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న గోడ ఏదైతే ఉందో అది తూర్పు వైపు అండి. అది ఇలా మనం ఎదరికి వెళ్ళిపోతే గనక ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుందండి. ఆ ఎంట్రన్స్ ఎదురుకున్న రూమ్ అండి ఇది. సో పైన పిఓపి చూసుకున్నట్టయితే గనక మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగిందండి. చుట్టూ వాల్స్ ఉన్న పెయింట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మంచి క్వాలిటీని ఉపయోగించారండి పెయింట్స్ విషయంలో కూడా. అది తూర్పు వైపు డోర్ అండి, క్లోజ్ చేసి ఉంది కదా, ఇది తూర్పు వైపు డోరు. మనకి రైట్ సైడ్ ఎంట్రన్స్ అండి. అది మనం బయట కాంపౌండ్ వాల్ దగ్గర నిలబడి చూస్తున్నాం అండి. చుట్టూ కూడా మీరు హౌసెస్ చూడొచ్చు. మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోలు ముందుగా మిమ్మల్ని రీచ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.